మిలో మరియు అన్య ఒక అడవి ప్రేమ కథ. విశాలమైన అమెజాన్ అడవిలో జీవితం అందంతో కొట్టుమిట్టాడింది. ఎత్తైన చెట్ల గుండా సూర్యకాంతి ప్రవహించింది. మృదువైన రాళ్లపై నదులు పాడాయి మరియు ప్రతి మూలలో పువ్వులు వికసించాయి. కాని అడవిలోని అన్ని అద్భుతాలలో అత్యంత అందమైనది రెండు వేర్వేరు జీవుల మధ్య బంధం. మిలో ఒక ఉల్లాసమైన యువ కోతి మరియు అన్య ఒక అందమైన జింక. మొదటి సమావేశం. ఒక వర్షపు రోజు మిలో చెట్ల గుండా నిర్లక్ష్యంగా ఊగింది. బెరడు మృదువుగా ఉంది మరియు అకస్మాత్తుగా జారిపడి అతను కింద పడిపోయాడు. నిశ్శబ్ద ప్రవాహం దగ్గర పడ్డాడు. ఆశ్చర్యపోయాడు. అతను పైకి చూశాడు మరియు నీరు తాగుతున్న అన్య యొక్క మృదువైన చూపును ఎదుర్కొన్నాడు. పరిగెత్తడానికి బదులుగా ఆమె దగ్గరగా అడుగుపెట్టి మెల్లగా అడిగింది, అన్య, నీకు బాధగా ఉందా? మిలో భయంతో నవ్వుతూ, నా గర్వం మరియు బహుశా నా తోక. ఆ క్షణం నుండి ఒక స్నేహం పుట్టింది. తరువాతి రోజులు ఆనందంతో నిండి ఉన్నాయి. మిలో కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ అన్య కోసం తీయటి పండ్లను కింద పడేసేవాడు. ఆమె అతన్ని సురక్షితమైన అడవి మార్గాల్లో నడిపించేది. అక్కడ నేల దృఢంగా ఉండి పువ్వులు వికసించింది. కలిసి వారు ఒకరి ప్రపంచాలను ఒకరు నేర్చుకున్నారు. మిలో అన్యకు అడవి పందిరిని చూపించాడు మరియు అన్య మిలోకు నదీ తీరాలు మరియు పచ్చిక భూముల నిశ్శబ్ద అందాన్ని చూపించాడు. వారు అన్ని విధాలుగా భిన్నంగా ఉన్నారు, అయినప్పటికీ కలిసి వారు పూర్తి అని భావించారు. ఒక వేసవిలో అడవి నది ఎండిపోవడం ప్రారంభమైంది. మిలో ఆందోళన చెందుతూ చెట్టు నుండి చెట్టుకు విరామం లేకుండా దూకింది. మిలో, అడవి నీటిని కోల్పోతే ఏమి చేయాలి? మనం ప్రతిదీ కోల్పోతే ఏమి చేయాలి? అన్య అతని భుజానికి ముక్కు నొక్కి, అప్పుడు మనం కలిగి ఉన్నదాన్ని పంచుకుంటాము మరియు మనం దాని గుండా కలిసి నడుస్తాము. ప్రేమ ఉన్న చోట ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆమె ప్రశాంతమైన బలం అతనికి ఓదార్పునిచ్చింది. ఇద్దరూ చిన్న జంతువులైన ఉడతలు, పక్షులు మరియు పాంగోలిలకు సహాయం చేయడం ప్రారంభించారు. ఫలాలను పంచుకోవడం మరియు దాచిన నీటి బుగ్గలకు వాటిని నడిపించడం ప్రారంభించారు. నెమ్మదిగా వర్షాలు తిరిగి వచ్చాయి మరియు అడవి మళ్లీ వృద్ధి చెందింది. ఋతువులు గడిచాయి మరియు వారి స్నేహం మరింత లోతుగా వికసించింది. మిలో అన్య వైపు చూసినప్పుడు అతను ఇకపై దయగల స్నేహితుడిని మాత్రమే చూడలేదు. అడవిని ఇల్లులా అనిపించేలా చేసిన వ్యక్తిని అతను చూశాడు. మరియు అన్య మిలో నవ్వు విన్నప్పుడు చెట్ల గుండా సూర్యకాంతి విరజిమ్మినట్లు అనిపించింది. వారు మొదటిసారి కలిసిన గొప్ప మర్రి చెట్టు కింద ఒక నిశ్శబ్ద సాయంత్రం. మిలో గుసగుసలాడుతూ, మిలో, అన్య, అడవి పెద్దది, కానీ నువ్వు లేకుండా నా ప్రపంచం చిన్నదిగా అనిపిస్తుంది. అన్య మృదువుగా నవ్వుతూ, మరియు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటినుండి వారు ఇకపై స్నేహితులు మాత్రమే కాదు, వారు భాగస్వాములు, ప్రేమతో బంధించబడ్డారు. కలిసి వారు ప్రతి కొత్త రోజును స్వాగతించారు, సూర్యోదయాన్ని పక్కపక్కనే పలకరించారు. వారు ఆహారం, నవ్వు మరియు నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. ఇతర జంతువులు వారిని మెచ్చుకున్నాయి. తరచుగా అడవి ప్రేమించగలిగితే అది మిలో మరియు అన్యలాగా కనిపిస్తుంది అని చెబుతాయి. కాబట్టి ఎమరాల్డ్ జంగిల్ మధ్యలో వారు జీవించారు, బతికేది కాదు, వృద్ధి చెందుతూ, ప్రేమ ఎక్కడైనా వికసించగలదని నిరూపిస్తూ, అత్యంత అసహ్యకరమైన ఆత్మల మధ్య కూడా. మిలో మరియు అన్య ఒక అడవి ప్రేమ కథ. విశాలమైన అమెజాన్ అడవిలో జీవితం అందంతో కొట్టుమిట్టాడింది. ఎత్తైన చెట్ల గుండా సూర్యకాంతి ప్రవహించింది. మృదువైన రాళ్లపై నదులు పాడాయి మరియు ప్రతి మూలలో పువ్వులు వికసించాయి. కాని అడవిలోని అన్ని అద్భుతాలలో అత్యంత అందమైనది రెండు వేర్వేరు జీవుల మధ్య బంధం. మిలో ఒక ఉల్లాసమైన యువ కోతి మరియు అన్య ఒక అందమైన జింక. మొదటి సమావేశం. ఒక వర్షపు రోజు మిలో చెట్ల గుండా నిర్లక్ష్యంగా ఊగింది. బెరడు మృదువుగా ఉంది మరియు అకస్మాత్తుగా జారిపడి అతను కింద పడిపోయాడు. నిశ్శబ్ద ప్రవాహం దగ్గర పడ్డాడు. ఆశ్చర్యపోయాడు. అతను పైకి చూశాడు మరియు నీరు తాగుతున్న అన్య యొక్క మృదువైన చూపును ఎదుర్కొన్నాడు. పరిగెత్తడానికి బదులుగా ఆమె దగ్గరగా అడుగుపెట్టి మెల్లగా అడిగింది, అన్య, నీకు బాధగా ఉందా? మిలో
భయంతో నవ్వుతూ నా గర్వం మరియు బహుశా నా తోక. ఆ క్షణం నుండి ఒక స్నేహం పుట్టింది. తరువాతి రోజులు ఆనందంతో నిండి ఉన్నాయి. మిలో కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ అన్య కోసం తియ్యటి పండ్లను కింద పడేసేవాడు. ఆమె అతన్ని సురక్షితమైన అడవి మార్గాల్లో నడిపించేది. అక్కడ నేల దృఢంగా ఉండి పువ్వులు వికసించింది. కలిసి వారు ఒకరి ప్రపంచాలను ఒకరు నేర్చుకున్నారు. మిలో అన్యకు అడవి పందిరిని చూపించాడు, మరియు అన్య మిలోకు నదీతీరాలు మరియు పచ్చిక భూముల నిశ్శబ్ద అందాన్ని చూపించాడు. వారు అన్ని విధాలుగా భిన్నంగా ఉన్నారు, అయినప్పటికీ కలిసి వారు పూర్తి అని భావించారు. ఒక వేసవిలో అడవి నది ఎండిపోవడం ప్రారంభమైంది. మిలో ఆందోళన చెందుతూ చెట్టు నుండి చెట్టుకు విరామం లేకుండా దూకింది. మిలో, అడవి నీటిని కోల్పోతే ఏమి చేయాలి? మనం ప్రతిదీ కోల్పోతే ఏమి చేయాలి? అన్య, అతని భుజానికి ముక్కు నొక్కి, అప్పుడు మనం కలిగి ఉన్నదాన్ని పంచుకుంటాము మరియు మనం దాని గుండా కలిసి నడుస్తాము. ప్రేమ ఉన్న చోట ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆమె ప్రశాంతమైన బలం అతనికి ఓదార్పునిచ్చింది. ఇద్దరూ చిన్న జంతువులైన ఉడతలు, పక్షులు మరియు పాంగోలిలకు సహాయం చేయడం ప్రారంభించారు. ఫలాలను పంచుకోవడం మరియు దాచిన నీటి బుగ్గలకు వాటిని నడిపించడం ప్రారంభించారు. నెమ్మదిగా వర్షాలు తిరిగి వచ్చాయి మరియు అడవి మళ్లీ వృద్ధి చెందింది. ఋతువులు గడిచాయి మరియు వారి స్నేహం మరింత లోతుగా వికసించింది. మిలో అన్య వైపు చూసినప్పుడు అతను ఇకపై దయగల స్నేహితుడిని మాత్రమే చూడలేదు. అడవిని ఇల్లులా అనిపించేలా చేసిన వ్యక్తిని అతను చూశాడు. మరియు అన్య మిలో నవ్వు విన్నప్పుడు చెట్లగుండా సూర్యకాంతి విరజిమ్మినట్లు అనిపించింది. వారు మొదటిసారి కలిసిన గొప్ప మర్రి చెట్టు కింద ఒక నిశ్శబ్ద సాయంత్రం, మిలో గుసగుసలాడుతూ. మిలో, అన్య, అడవి పెద్దది, కానీ నువ్వు లేకుండా నా ప్రపంచం చిన్నదిగా అనిపిస్తుంది. అన్య, మృదువుగా నవ్వుతూ, మరియు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటినుండి వారు ఇకపై స్నేహితులు మాత్రమే కాదు, వారు భాగస్వాములు, ప్రేమతో బంధించబడ్డారు. కలిసి వారు ప్రతి కొత్త రోజును స్వాగతించారు, సూర్యోదయాన్ని పక్కపక్కనే పలకరించారు. వారు ఆహారం, నవ్వు మరియు నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. ఇతర జంతువులు వారిని మెచ్చుకున్నాయి. తరచుగా అడవి ప్రేమించగలిగితే అది మిలో మరియు అన్యలాగా కనిపిస్తుంది అని చెబుతాయి. కాబట్టి ఎమరాల్డ్ జంగిల్ మధ్యలో వారు జీవించారు, బతికేది కాదు, వృద్ధి చెందుతూ, ప్రేమ ఎక్కడైనా వికసించగలదని నిరూపిస్తూ, అత్యంత అసహ్యకరమైన ఆత్మల మధ్య కూడా. మిలో మరియు అన్య, ఒక అడవి ప్రేమ కథ. విశాలమైన అమెజాన్ అడవిలో జీవితం అందంతో కొట్టుమిట్టాడింది. ఎత్తైన చెట్ల గుండా సూర్యకాంతి ప్రవహించింది. మృదువైన రాళ్లపై నదులు పాడాయి మరియు ప్రతి మూలలో పువ్వులు వికసించాయి. కాని అడవిలోని అన్ని అద్భుతాలలో అత్యంత అందమైనది రెండు వేర్వేరు జీవుల మధ్య బంధం. మిలో, ఒక ఉల్లాసమైన యువ కోతి, మరియు అన్య, ఒక అందమైన జింక. మొదటి సమావేశం. ఒక వర్షపు రోజు మిలో చెట్ల గుండా నిర్లక్ష్యంగా ఊగింది. బెరడు మృదువుగా ఉంది మరియు అకస్మాత్తుగా జారిపడి అతను కింద పడిపోయాడు. నిశ్శబ్ద ప్రవాహం దగ్గర పడ్డాడు. ఆశ్చర్యపోయాడు. అతను పైకి చూశాడు మరియు నీరు తాగుతున్న అన్య యొక్క మృదువైన చూపును ఎదుర్కొన్నాడు. పరిగెత్తడానికి బదులుగా ఆమె దగ్గరగా అడుగుపెట్టి మెల్లగా అడిగింది, అన్య, నీకు బాధగా ఉందా? మిలో, భయంతో నవ్వుతూ, నా గర్వం మరియు బహుశా నా తోక. ఆ క్షణం నుండి ఒక స్నేహం పుట్టింది. తరువాతి రోజులు ఆనందంతో నిండి ఉన్నాయి. మిలో కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ అన్య కోసం తియ్యటి పండ్లను కింద పడేసేవాడు. ఆమె అతన్ని సురక్షితమైన అడవి మార్గాల్లో నడిపించేది. అక్కడ నేల దృఢంగా ఉండి పువ్వులు వికసించింది. కలిసి వారు ఒకరి ప్రపంచాలను ఒకరు నేర్చుకున్నారు. మిలో అన్యకు అడవి పందిరిని చూపించాడు, మరియు అన్య మిలోకు నదీతీరాలు మరియు పచ్చిక భూముల నిశ్శబ్ద అందాన్ని చూపించాడు. వారు అన్ని విధాలుగా భిన్నంగా ఉన్నారు, అయినప్పటికీ కలిసి వారు పూర్తి అని భావించారు. ఒక వేసవిలో అడవి నది ఎండిపోవడం ప్రారంభమైంది. మిలో ఆందోళన చెందుతూ చెట్టు నుండి చెట్టుకు విరామం లేకుండా దూకింది. మిలో, అడవి నీటిని కోల్పోతే ఏమి చేయాలి? మనం ప్రతిదీ కోల్పోతే ఏమి చేయాలి? అన్య,
అతని భుజానికి ముక్కు నొక్కి, అప్పుడు మనం కలిగి ఉన్నదాన్ని పంచుకుంటాము మరియు మనం దాని గుండా కలిసి నడుస్తాము. ప్రేమ ఉన్న చోట ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆమె ప్రశాంతమైన బలం అతనికి ఓదార్పునిచ్చింది. ఇద్దరూ చిన్న జంతువులైన ఉడతలు, పక్షులు మరియు పాంగోలిలకు సహాయం చేయడం ప్రారంభించారు, ఫలాలను పంచుకోవడం మరియు దాచిన నీటి బుగ్గలకు వాటిని నడిపించడం ప్రారంభించారు. నెమ్మదిగా వర్షాలు తిరిగి వచ్చాయి మరియు అడవి మళ్లీ వృద్ధి చెందింది. ఋతువులు గడిచాయి మరియు వారి స్నేహం మరింత లోతుగా వికసించింది. మిలో అన్య వైపు చూసినప్పుడు అతను ఇకపై దయగల స్నేహితుడిని మాత్రమే చూడలేదు. అడవిని ఇల్లులా అనిపించేలా చేసిన వ్యక్తిని అతను చూశాడు. మరియు అన్య మిలో నవ్వు విన్నప్పుడు చెట్ల గుండా సూర్యకాంతి విరజిమ్మినట్లు అనిపించింది. వారు మొదటిసారి కలిసిన గొప్ప మర్రి చెట్టు కింద ఒక నిశ్శబ్ద సాయంత్రం, మిలో గుసగుసలాడుతూ, మిలో, అన్య, అడవి పెద్దది, కానీ నువ్వు లేకుండా నా ప్రపంచం చిన్నదిగా అనిపిస్తుంది. అన్య, మృదువుగా నవ్వుతూ, మరియు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటినుండి వారు ఇకపై స్నేహితులు మాత్రమే కాదు, వారు భాగస్వాములు, ప్రేమతో బంధించబడ్డారు. కలిసి వారు ప్రతి కొత్త రోజును స్వాగతించారు, సూర్యోదయాన్ని పక్కపక్కనే పలకరించారు. వారు ఆహారం, నవ్వు మరియు నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. ఇతర జంతువులు వారిని మెచ్చుకున్నాయి. తరచుగా అడవి ప్రేమించగలిగితే అది మిలో మరియు అన్యలాగా కనిపిస్తుంది అని చెబుతాయి. కాబట్టి ఎమరాల్డ్ జంగిల్ మధ్యలో వారు జీవించారు, బతికేది కాదు, వృద్ధి చెందుతూ, ప్రేమ ఎక్కడైనా వికసించగలదని నిరూపిస్తూ, అత్యంత అసహ్యకరమైన ఆత్మల మధ్య కూడా.